ఫ్రెండ్స్ ఎప్పుడైతే చిన్ని సీరియల్‌లో వసుధర కనిపించిందో, అబ్బా! ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది సీరియల్ అభిమానులకి. ఎందుకనంటే, 'గుప్పడంత మనసు' సీరియల్ తర్వాత మనకెక్కడా కూడా రక్ష గౌడ కనిపించలేదు. అయితే రిషి అలాగే వసుధార ఇద్దరు కలిసి ఖచ్చితంగా మనకి మళ్ళీ కనిపిస్తారని అనుకున్నాం కానీ కనిపించలేదు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక మళ్ళీ తను ఇక్కడికొచ్చింది అంటే తను చిన్ని సీరియల్‌లోకి రావటము, తను హ్యాపీగా ఆ సీరియల్‌లో నటించడం అందరిని కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యింది. సరే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంక నుంచి మనం చక్కగా 'రక్షా గౌడ'ని చూడొచ్చు అనుకునే లోపు సీరియల్ అయిపోయింది. శుభం కార్డేసేసారు. సీరియల్ క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ అన్నారు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే దీనిపైన స్పందించిన 'రక్షా గౌడ' షాకింగ్ విషయాలైతే చెప్పింది. అయితే అసలు తను ఏమని చెప్పిందంటే, ఈ సీరియల్ నా దగ్గరికి వచ్చినప్పుడే, ఈ సీరియల్ తొందరగా ముగిసిపోతుందని నాకు తెలుసు. కానీ ఈ సీరియల్ అప్పటికే ఇద్దరు చిన్నీలు మారిపోయారు. నేను కూడా ఒక మంచి సీరియల్‌లో బ్రేక్ కోసం చూస్తున్నాను. ఎందుకనంటే 'గుప్పెడంత మనసు' సీరియల్ తర్వాత నాకు చాలా లాంగ్ బ్రేక్ వచ్చింది. అయితే ఈ సీరియల్ స్టార్టింగ్‌లోనే నాకు అన్యాయం జరిగింది. ఎందుకనంటే అప్పటికే ఇద్దరు చిన్నీలు మారిపోయి థర్డ్ చిన్నీగా నేను రావటమే నాకు పెద్దగా ఎలివేషన్ లేకుండా పోయింది. పోనీ ఆ తర్వాత సీరియల్ ఏమైనా ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుందా అంటే అది లేదు. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇక ఈ సీరియల్ ఆప్షన్‌గా దొరికింది అనుకున్నాను కానీ ఇంత తొందరగా సీరియల్ అయిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజానికి ఈ సీరియల్ ఇంకొన్ని రోజులుంటే బావుంటుందని అనిపించింది. డైరెక్టర్‌తో కూడా మాట్లాడటం జరిగింది. కానీ సీరియల్ ముందుకు నడవాలి అంటే ఎన్నో రకాల అడ్డంకులు ఉంటాయి. ప్రొడక్షన్ వాళ్ళు సహకరించాలి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అన్నీ బావుండాలి. కథ ముందుకు నడవాలి. టీఆర్‌పీ బేస్ చేసుకొని ఉండాలి. ఇవన్నీ అన్నమాట. సో, నా క్యారెక్టర్ స్టార్టింగ్‌లోనే ఈ సీరియల్‌కి సంబంధించి అన్యాయం జరిగింది. కానీ మీ అందరి ముందు రావాలన్న ఒకే ఒక కోరికతో నేనిలా రావడం జరిగింది. మీకు నా క్యారెక్టర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను అంటూ రక్ష గొడవ చెప్పుకొచ్చింది.